శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 30 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం 2:17 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. నక్షత్రం రోహిణీ నక్షత్రం సాయంకాలం 4:22 వరకు ఉంది. తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. బుధవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే సాయంకాలం 4:22 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. బుధవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. శుద్ధి యోగము, అమృత యోగము చాలా అద్భుతమైన యోగాలు, కార్యసిద్ధిని కలిగించే యోగాలు. 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, కీలకమైన పనులు చేపట్టినా ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాల్లో కూడా లాభం చేకూరుతుంది. అద్భుతమైన కార్యజయం లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి చాలా అద్భుతమైన అనుకూలమైనటువంటి గ్రహస్థితి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు మంచి హైక్తో కంపెనీలు మారటానికి చేసే ప్రయత్నాలకు, ఉన్న కంపెనీలో ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలకు బాగా అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి కూడా ఈ చంద్రుడి స్థితి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సినిమా, టీవీ ఫీల్డ్స్లో ఆఫర్స్ కోసం ట్రై చేసేవాళ్ళు, సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు, సక్సెస్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ఈరోజు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే చాలా మంచిది. ఉన్న ప్రాపర్టీ సేల్ చేయడానికి కూడా ఈరోజు బలం అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన డీల్ ఓకే చేసుకోవటానికి, జాక్పాట్ కొట్టడానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి అనుకూలమైన రోజు. సోదరులతో చాలా కాలంగా ఉన్న గొడవలకి చెక్ పెట్టి సోదరులతో అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా బలం చాలా బాగుంది. అంటే మ్యాక్సిమం గ్రహాల స్టేటస్ అంతా అనుకూలంగా ఉంది. యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు 12 రాసుల వాళ్ళు దాదాపుగా ఏం చేసినా కూడా కలిసి వచ్చే విధంగానే గ్రహాల స్థితిగతులన్నీ కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం సాయంకాలం 4:22 వరకు ఉంది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, బారసాల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి రోహిణీ నక్షత్రం మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి రోహిణి మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి రోహిణి మంచిది. మోటారు వాహనాలు మొదటిసారి నడపటానికి ఈ నక్షత్రం మంచిది. యజ్ఞాలు, హోమాలు ఇలాంటివి చేసుకోవటానికి కూడా రోహిణి మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ఇచ్చే ప్రత్యేకమైన దానాలకు రోహిణీ నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయటానికి, దైవ దర్శనాలకి రోహిణి చాలా మంచి నక్షత్రం. బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో గొడవలు ఏవైనా ఉంటే అవి కాంప్రమైజ్ చేసుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి, గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం మంచి నక్షత్రం. సాయంకాలం 4:22 తర్వాత మృగశిర వచ్చింది. 4:22 తర్వాత సాయంకాలం మృగశిర ఉన్న టైంలో కొన్ని పనులు చేసుకోవచ్చు. మృగశిర నక్షత్రం ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవచ్చు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అబ్రాడ్ కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మృగశిర మంచి నక్షత్రం. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబపరమైనటువంటి చిక్కులు, చికాకులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళటం ద్వారా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు
సామాన్యమైనటువంటి సంతోషం కలుగుతుంది. అద్భుతమైన సంతోషం ఉండదు, విచారం ఉండదు. సామాన్యమైన సంతోషంతో ముందడుగు వేస్తూ ఉంటారు. కొన్ని రకాలైనటువంటి సంఘర్షణలు, గొడవలు సమాజంలో వ్యక్తులతో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆ సంఘర్షణలు, గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాల కోసం ఎలాంటివి చేసినా సరే అవన్నీ అనుకూలిస్తాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. మిథున రాశి వాళ్ళు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో కూడా విశేషమైన లాభం చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో సామాన్యమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. సామాన్యమైన ధనలాభం సింహరాశి వాళ్ళకి ఈరోజు కలుగుతుంది. వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార జయం ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం చేకూరుతుంది. విశేషమైన ధనప్రాప్తి యోగం ఉంది. అదేవిధంగా కన్యారాశి వాళ్ళకి ఈరోజు వస్తువులను కొనుక్కునేటటువంటి యోగం బలంగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ విశేషమైన లాభాలు చేకూరుతాయి. అంటే వృత్తిపరంగా మంచి లాభాలు అందిపుచ్చుకోవటానికి ఈరోజు తులారాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది. ఏ రంగంలో ఉన్న తులారాశి వాళ్ళైనా సరే వాళ్ళ వృత్తిపరంగా అత్యుత్తమమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. బుద్ధి చాంచల్యం ఉంటుంది. బుద్ధి రకరకాలుగా సంచరిస్తూ ఉంటుంది. ఆ బుద్ధిని నిలకడ చేసుకునే ప్రయత్నం చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సంతోషం కనిపిస్తోంది. సమాజంలో వ్యక్తులతో గొడవపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమాజంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే మీకు వ్యతిరేకంగా ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మకర రాశి వాళ్ళు కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కూడా కొన్ని బాధలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిచయాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కంటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎదుటి వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ మనస్సుని స్వాధీనపరుచుకొని వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాధిస్తారు. చిరునవ్వుతో వాటిని మర్చిపోయి ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు స్వల్పమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అయితే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో సంతానంతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్తో కానీ సంతానంతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అదే అక్షయ తృతీయ. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం. అక్షయ తృతీయ సందర్భంగా ఓం నృం నృసింహాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు సింహాచలం క్షేత్రంలో వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. అందుకే ఓం నృం నృసింహాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటే వరాహలక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వల్ల అద్భుతమైన విజయాలు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో 12 రాశుల వాళ్ళకి లభిస్తాయి. అలాగే అఖండ ధనలాభం కలగాలంటే అక్షయ తృతీయ సందర్భంగా ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురు స్వాహ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వెళ్ళాలి. ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురు స్వాహ ఈ మంత్రం 11 సార్లు చదువుకొని వెళితే లక్ష్మీ కుబేరుల అనుగ్రహం వల్ల మీరు ఏ పని చేస్తున్నా ఈరోజు తిరుగులేని ధనలాభం అఖండ ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఓం నృం నృసింహాయ నమః మంత్రం 21 సార్లు. ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర
వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురు స్వాహ 11 సార్లు చదువుకుని వెళ్ళండి. అక్షయ తృతీయ సింహాచలం చందనోత్సవం సందర్భంగా 12 రాసుల వాళ్ళు తిరుగులేని అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోండి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోండి. బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే బుధవారంలో చేసుకుంటే 12 రాసుల వాళ్ళు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాసుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.